చాలా ట్రెండింగ్ లో ఉన్న స్వీట్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. పొడవైన రోస్ట్ సేమియా తీసుకొని సేమియాని చిన్న ముక్కలుగా చేసి ముందుగా కాచిన నెయ్యి తీసుకోవాలి. నెయ్యిని సేమియాలో వేసి బాగా కలుపుకోవాలి. 1/2 లీటర్ పాలు తీసుకుని అందులో 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసి అలాగే 3 స్పూన్లు షుగర్ వేయాలి. ఈ కార్న్ ఫ్లోర్ షుగర్ కరిగేలాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత ఉండలు కట్టకుండా చూడాలి. అలాగే షుగర్ సిరప్ చేయడానికి 1 కప్పు షుగరు, అదే కప్పుతో 1 కప్పు వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా రెడీ చేసుకున్న పాలను స్టవ్ మీద పెట్టి గడ్డలు లేకుండా థిక్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఉంటే కొద్దిగా చీజ్ లేకపోతే పాల పౌడర్ వేసి కలుపుకోవాలి. ముందుగా తీసుకున్న షుగర్ సిరప్ గిన్నె స్టవ్ మీద పెట్టి కొంచెం రోజ్ వాటర్, కొద్దిగా ఎనిలా ఎసెన్స్ వేసి షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ కి బటర్ అప్లై చేసి ప్యాన్ మీద సేమియాని మొత్తం కేక్ బేస్ లాగా గట్టిగా సదురుకోవాలి. అలా సదురుకున్న దాని మీద రెడీ చేసి పెట్టుకున్న క్రీమ్ ని దాని మీద అప్లై చేయాలి. క్రీమ్ వేసినాక దాని మీద కొద్దిగా చీజ్ వేసుకోవాలి. చీజ్ పైన మిగిలిన సేమియాను కూడా వేసి కేక్ లాగా చేయాలి. తర్వాత ప్యాన్ ని స్టవ్ మీద పెట్టి స్లో టు మీడియం లో కుక్ చేసుకోవాలి. అలా కుక్ అయ్యే లోపు ఇంకో ప్యాన్ కి బటర్ రాసుకొని మళ్ళీ స్లో టు మీడియం లో కుక్ చేసుకొని వేరే ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవాలి. రెడీ అయిన కునాఫా మీద పిస్తా పప్పు వేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ని దాని మీద వేయాలి. ఇలా రెడీ అయిన కునాఫా మీద మొత్తం షుగర్ సిరప్ వేయాలి. అంతేనండి, కమ్మగా తీయగా కునాఫా స్వీట్ రెడీ.